హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యూటీ విత్ ఆర్ట్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మన వీడియో వచ్చేసి వైటమిన్ అని కూడా అంటారు కదా, విటమిన్ డి గురించి నేను చెప్పబోతున్నాను. అందరికీ అర్థమయ్యేలాగా బేసిక్గా ఈ వీడియో అనేది నేను కంటిన్యూ చేస్తాను. సో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో ఉండబోతుంది. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళైతే తెలుస్తుంది. మన ఛానల్ వచ్చి స్పెసిఫిక్గా ఒక్క ఫ్యాక్టర్ అని కాదు, అంటే లైక్ కుకింగ్ వ్లాగ్స్ అలా కాదు, ప్రతిదీ కూడా నేను మన ఛానల్లో ఇంక్లూడ్ చేస్తున్నాను. అంటే మన బాడీకి కావాల్సిన కేర్ కానివ్వండి, లేదంటే ఎక్స్టర్నల్గా కేర్ కానివ్వండి, ఇంటర్నల్ కేర్ కానివ్వండి, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, కుకింగ్ వ్లాగ్స్ ప్రతిదీ నేను పెడతాను. సో మన ఛానల్లో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ పెట్టడానికి మాత్రమే నేను చాలా ట్రై చేస్తున్నాను. అండ్ అలాంటి వీడియోనే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటంటే విటమిన్ డి. మిగిలిన విటమిన్స్ అన్నీ మనం కొనుక్కునేవి, అంటే ఇండైరెక్ట్గా మనం కొనుక్కునేవి, లేదు సప్లిమెంట్స్ తీసుకునే వాళ్ళైతే డైరెక్ట్గా కొనుక్కుంటారు. అంటే లైక్ ఇప్పుడు విటమిన్ ఏ తీసుకోండి, అది మన ఐకి చాలా మంచిది. బట్ విటమిన్ ఏ మనకు కావాలి అంటే ఆ విటమిన్ ఉన్న ఫుడ్ అనేది మనం తీసుకోవాలి. లైక్ క్యారెట్స్ కానివ్వండి, తోటకూర, పాలకూర ఇట్లాంటివన్నీ తీసుకోవాలి. కానీ మనకి ఫ్రీగా నేచర్లో దొరికే విటమిన్, మెయిన్ ఇంపార్టెంట్ విటమిన్ వచ్చి డి విటమిన్. దీని గురించి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెలుసు. మనకి ఫ్రీగా నేచర్లో సన్లైట్ నుంచి విటమిన్ డి వస్తుంది అని అందరికీ తెలుసు. కానీ ఫ్రీగా వచ్చేదాన్ని కూడా మనం వాడుకోవట్లేదు. అంటే ఈ మధ్య కాలంలో మెయిన్గా వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎక్కువ ఎంప్లాయీస్ అసలు సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు. అలాగే ఇంతకుముందు ఏంటంటే విలేజెస్లో ఉండేవాళ్ళు ఎక్కువ సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు. బట్ ఇప్పుడు విలేజెస్లో ఉండేవాళ్ళు కూడా ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వట్లేదు. ఎక్స్పోజ్ అవ్వటం అంటే ఇట్స్ నాట్ 5 minutes నుంచి 10 minutes వరకు సన్లైట్లో నుంచొని నేను సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యాను, నాకు విటమిన్ డి వస్తుంది అంటే అది పొరపాటు. విటమిన్ డి సన్లైట్ నుంచి మన బాడీకి కావాల్సినంత ఉండాలి అంటే మనం ప్రతిరోజు 20 to 30 minutes 20 నుంచి 30 నిమిషాల వరకు సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలి. సో ఇది మన బాడీకి సరిపడా విటమిన్ డి రావాలి అంటే ప్రతిరోజు మనం సన్లైట్లో ఉండాల్సిన టైమింగ్. సో ఏ టైంలో సన్లైట్లో ఉండాలి అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మన సన్ నుంచి ఇప్పుడు ఉన్న పొల్యూషన్ వల్ల కానివ్వండి, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల సన్లైట్ కూడా హార్మ్ఫుల్గా తయారైంది. సో మనకి డేలో ఉండే సన్లైట్లో ఓన్లీ 9 to 10 o'clock, మార్నింగ్ 9 to 10కి ముందు ఉండే సన్లైట్ మాత్రమే మనకి మంచిది. సో వింటర్లో అయితే 10 వరకు కూడా నో ప్రాబ్లం. ఈ మధ్యలో మళ్ళీ 10 తర్వాత నుంచి 4 వరకు వచ్చే సన్ రేస్ అనేవి హార్మ్ఫుల్. వాటికి ఎంత తక్కువ ఎక్స్పోజ్ అయితే అంత మంచిది. సో మార్నింగ్ 10 లోపు వింటర్లో అయితే, సమ్మర్లో అయితే మార్నింగ్ 9 లోపు సన్లైట్కి అట్లీస్ట్ 20 to 30 minutes ఎక్స్పోజ్ అవ్వాలి. ఎవరైనా కానివ్వండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సేమ్ టైం అన్నమాట. ఈ విటమిన్ డి ఇంకొకటి ఏంటంటే జనరల్గా అప్పుడే పుట్టిన పిల్లలు, లేదంటే మంత్స్ బేబీస్ని విలేజెస్లో కానీ, టౌన్స్లో ఎంతమంది చేస్తారో నాకు తెలీదు, బట్ విలేజెస్లో నాకు తెలిసినంత వరకు చిన్నపిల్లల్ని సన్లైట్కి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. మార్నింగ్ టైమ్స్లో ఒక చైర్ వేసుకొని కూర్చొని వాళ్ళతో పాటు వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. సో దాని రీజన్ ఏంటి అంటే, పెద్దవాళ్ళు అంటే నడవగలిగిన వాళ్ళు ఎవరైనా కానివ్వండి డేలో సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి విటమిన్ డి ఎంతో కొంత వస్తుంది. బట్ ఈ న్యూ బోర్న్ బేబీస్ ఏంటంటే నడవలేరు కాబట్టి లోపలే ఉంటారు. సో వాళ్ళకి సన్ ఎక్స్పోజర్ ఉండదు కాబట్టి స్పెసిఫిక్గా వాళ్ళని బయట కూర్చోబెడతారు మార్నింగ్. అంతేకాని ఓన్లీ బోర్న్ బేబీస్ వరకే ఉండాలి విటమిన్ డి, మిగిలిన వాళ్ళకి అక్కర్లేదు అంటే అది పొరపాటు. వాళ్ళని అందుకే బయట కూర్చోబెడతారు, వాళ్ళు నడవలేరు కాబట్టి. సో ఎవరికైనా సరే విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే విటమిన్ డి మెయిన్ మనకి టీత్ అండ్ బోన్స్ హెల్త్ని కాపాడుతుంది అనమాట. మన టీత్ అండ్ మన బోన్స్ హెల్తీగా ఉండాలి అంటే మనకి విటమిన్ డి ఖచ్చితంగా ఉండాలి. అలాగే విటమిన్ డి వల్ల మనకి చాలా డిసీజెస్ నుంచి రెసిస్టెన్స్ పవర్ కూడా వస్తుంది. సో విటమిన్ డి ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. విటమిన్ డి సన్లైట్ నుంచి కాకుండా మనకి ఫుడ్ నుంచి కూడా వస్తుంది. బట్ సన్లైట్ అనేది ఫ్రీ సోర్స్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ సోర్స్ అనమాట. ఫుడ్ నుంచి వస్తుంది కానీ ఎక్కువ రాదు, అండ్ ఎక్కువ మంది కూడా అఫోర్డ్ చేయలేరు ఆ ఫుడ్ని.
సో అందుకని సన్లైట్ ఫ్రీ కాబట్టి తప్పకుండా డైలీ అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా మనం 20 to 30 minutes సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం స్టార్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు విటమిన్ డి అనేది ఎలాంటి డిసీజెస్ నుంచి మనల్ని కాపాడుతుంది అనేది చెప్తాను. ఒక 2 to 3 డిసీజెస్. ఒకటి ఏంటంటే హార్ట్ డిసీజెస్ నుంచి మనల్ని కాపాడుతుంది. అలాగే బీపీ లైక్ హైపర్ టెన్షన్ ఉంటుంది కదా చాలామందికి. సో హైపర్ టెన్షన్ నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ డిప్రెషన్, మన మూడ్ స్వింగ్స్ నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. విటమిన్ డి అనేది మనకి సఫిషియెంట్గా ఉంటే మన మూడ్ బాగుంటుంది, డిప్రెషన్ లేకుండా హెల్తీగా ఉంటాము. సో ఇమ్యూన్ హెల్త్ అంటే ఇన్ఫెక్షన్స్ ఇలాంటి కోల్డ్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి మనకి లైక్ ఫ్రీక్వెంట్గా అటాక్ అవ్వకుండా కూడా మనకి విటమిన్ డి అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ వెయిట్ లాస్, ఈ మధ్య చాలామంది వెయిట్ లాస్కి చాలా డైట్స్ ఫాలో అవుతున్నారు కదా. వెయిట్ లాస్కి కూడా విటమిన్ డి అనేది మనకి హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు విటమిన్ డి దేనికి హెల్ప్ అవుతుంది అనేది చూసాము. విటమిన్ డి లేకపోతే ఏమవుతుంది అంటే విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మనకి ఏముంటుంది అనేది చెప్తాను. ఇది వచ్చి మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో లైక్ అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్పాను అనుకోండి, విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఇది వస్తుంది అని. మీలో ఎవరికైనా సిమ్టమ్ ఉంటే మీరు భయపడొద్దు. లైక్ అంటే వన్ ఆఫ్ ది రీజన్ అది అవ్వచ్చు. అంటే ఇది రావడానికి మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్ విటమిన్ డి డెఫిషియన్సీ అవ్వచ్చు. అలా అని చెప్పి విటమిన్ డి లేకపోవడం వల్ల ఖచ్చితంగా ఇది వస్తుంది అదైతే లేదు. ఫస్ట్ సిమ్టమ్ వచ్చి టయర్డ్నెస్. సో ఎక్కువ టయర్డ్నెస్ ఉంటుంది విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే, ఇది అడల్ట్స్లో. అండ్ మజిల్ పెయిన్ ఉంటుంది. మజిల్స్, బోన్ పెయిన్స్, వీక్నెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ చెప్పాను కదా బోన్ స్ట్రెంగ్త్కి ఎక్కువ హెల్ప్ అవుతుంది అని చెప్పి. విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే బోన్స్, మజిల్స్ పెయిన్ వస్తూ ఉంటాయి. అలాగే ఫ్రాక్చర్స్ అయినప్పుడు త్వరగా హీలింగ్ అవ్వదు. బోన్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు త్వరగా హీల్ అవ్వదు. అండ్ ఇంకొకటి ఏంటంటే బాడీ ఏక్స్, బాడీ పెయిన్స్ కూడా ఉంటాయి. సో ఇవి జస్ట్ సిమ్టమ్స్ అనమాట, అంతే. ఇలా ఏమైనా సిమ్టమ్స్ కొన్ని మీకు స్టార్ట్ అవుతూ ఉంటే సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం స్టార్ట్ చేయండి. ఇంకా తగ్గలేదు అంటే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఎక్కువ అయిపోయింది. ఎక్కువ అయినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాము. డాక్టర్ ఏం సజెస్ట్ చేస్తారు? డెఫినెట్గా విటమిన్ డి సప్లిమెంట్స్ సజెస్ట్ చేస్తారు. విటమిన్ డి సప్లిమెంట్స్ వేసుకోవచ్చు, బట్ టెంపరీగా వేసుకోవాలి. అంటే కొన్ని రోజులు వేసుకొని ఈలోపు మనం న్యాచురల్గా ఎలా విటమిన్ డి గెయిన్ చేసుకోవచ్చు అనేది చూసుకోవాలి. ఇలా కాకుండా మనం కంటిన్యూస్గా సప్లిమెంట్స్ వాడటం వల్ల కూడా విటమిన్ డి అనేది ఎక్కువ అవ్వచ్చు. అంటే మన బాడీకి కావాల్సినంత కాకుండా ఇంకా ఎక్కువ వచ్చేయచ్చు. సో అలా అని చెప్పి సన్లైట్లో 20 to 30 minutes ఉంటేనే సరిపడా ఉంటుంది. తర్వాత నేను సన్లైట్లోకి వెళ్ళకుండా ఉండలేను. సో ఏదో ఒక పని మీద సన్లైట్లోకి ఎక్స్పోజ్ అవుతాము, మరి అప్పుడు ఎక్కువ విటమిన్ డి వచ్చేస్తుంది కదా నా బాడీకి అని డౌట్ రావచ్చు మీకు. న్యాచురల్ సోర్సెస్లో నుంచి వచ్చే విటమిన్ డి అనేది ఎక్కువ అవ్వదన్నమాట. అంటే మన బాడీకి కావాల్సినంత మాత్రమే మన బాడీ రెగ్యులేట్ చేసుకుంటుంది త్రూ ఫుడ్ కానివ్వండి, సన్లైట్ కానివ్వండి. సో మిగిలిందంతా మనకి వేస్టేజ్ కింద వెళ్తుంది అనమాట. సో మన బాడీ కావాల్సినంత ఫ్యాట్ని మాత్రమే, కావాల్సినంత విటమిన్ డిని మాత్రమే రెగ్యులేట్ చేసుకుంటుంది న్యాచురల్ సోర్సెస్ నుండి వచ్చాయి. బట్ సప్లిమెంట్స్ వచ్చి మనం డైరెక్ట్గా తీసుకుంటాం కాబట్టి విటమిన్ డిని అది మొత్తం కన్జ్యూమ్ అవుతుంది బాడీకి, అండ్ విటమిన్ డి ఎక్కువ అవుతుంది. సో విటమిన్ డి ఎక్కువ అవడం వల్ల ఏంటంటే దానివల్ల కూడా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. లైక్ ఎలా అంటే నాసియా, అంటే ఎప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, అబ్డామినల్ పెయిన్ ఉంటుంది, వామిటింగ్స్ అవుతాయి, డీహైడ్రేషన్ ఉంటుంది, ఇంక్రీజ్డ్ థర్స్ట్ అంటే ఎక్కువ దాహం వేస్తూ ఉంటుంది. ఇలాంటివి కూడా విటమిన్ డి అనేది ఎక్కువ అవడం వల్ల జరుగుతాయి. సో విటమిన్ డి అనేది మనకి కరెక్ట్ పోర్షన్స్లో బాడీకి వెళ్ళాలి. కరెక్ట్ పోర్షన్స్లో ఎలా వెళ్తుంది? న్యాచురల్ సోర్సెస్ నుంచి మాత్రమే వెళ్తుంది. ఒకవేళ మీకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉండి ఆల్రెడీ సప్లిమెంట్స్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే టెంపరీగా తీసుకోండి. పర్మనెంట్గా దాన్ని ఎలా హీల్ చేయొచ్చు అనేది చూడండి. అంటే డైలీ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వటము, విటమిన్ డి సోర్సెస్ ఉన్న ఫుడ్ తీసుకోవటము అలాంటివి చేయడం వల్ల విటమిన్ డి అనేది కంప్లీట్ అంటే కరెక్ట్ పోర్షన్స్లో మన బాడీకి ఇవ్వచ్చు. ఇప్పుడు విటమిన్ డి అనేది ఎలాంటి ఫుడ్స్లో దొరుకుతుంది? కొంతమంది అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు, లేదంటే వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళకి సన్లైట్ అంత ఎక్స్పోజర్ ఉండకపోవచ్చు, అసలు సన్లైట్ రాకపోవచ్చు కూడా. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే కొన్ని ఫుడ్స్ తీసుకోండి, విటమిన్ డి సప్లిమెంట్స్ నుంచి దూరంగా ఉండొచ్చు. అవి ఏంటంటే ఎగ్, మెయిన్గా ఎగ్ యోల్క్లో
విటమిన్ డి అనేది ఉంటుంది. అలాగే ఫిష్లో మళ్ళీ సాల్మన్ ఫిష్లో ఎక్కువ ఉంటుంది. అలాగే కర్డ్లో ఉంటుంది. మిల్క్ ప్రోడక్ట్స్ ఏవైనా విటమిన్ డి ఉంటుంది. మష్రూమ్స్లో ఉంటుంది. లైక్ మెయిన్గా మష్రూమ్స్ యూవీ లైట్తో ట్రీట్ చేసిన మష్రూమ్స్ ఉంటాయి, అలాంటి మష్రూమ్స్లో కూడా ఉంటుంది. అండ్ రొయ్యలలో కూడా విటమిన్ డి ఉంటుంది. ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల విటమిన్ డి అనేది మనకి సరిపడే అమౌంట్స్లో ఉంటుంది. అండ్ బాగా డెఫిషియన్సీ ఉన్న వాళ్ళైతే ఫస్ట్ సప్లిమెంట్స్ అయితే తప్పకుండా వాడాలి, బట్ అవి లాంగ్ టర్మ్లో వాడద్దు. సప్లిమెంట్స్ వాడటం కంప్లీట్గా మానేయమని చెప్పను, ఎందుకంటే బాగా డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఇంకా సప్లిమెంట్స్ అయితే డైరెక్ట్గా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా డాక్టర్ సజెస్ట్ చేస్తారు, బట్ లాంగ్ టైంలో వాటిని యూజ్ చేయొద్దు. అండ్ విటమిన్ డి టెస్ట్ అంటే మీకు ఏమైనా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి అనుకుంటే మనకి నార్మల్ బ్లడ్ టెస్ట్తోనే విటమిన్ డి అనేది చెక్ చేస్తారు. ఒకవేళ ఏమైనా విటమిన్ డి తక్కువ ఉంది అట్లా ఏమైనా అనిపిస్తే తర్వాత మన బోన్స్ ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి, బోన్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది అనేది. సో అది ఎక్స్రే ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి విటమిన్ డి అనేది మన బాడీకి సరిపడా వచ్చేలాగా చూసుకోవాలి. అండ్ ఈ వీడియో అయితే మీకు తప్పకుండా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు కావాలి ఇంకా అనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను. అండ్